ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరంగల మా పరలోక తండ్రి, గొప్ప దేవ, నిన్ను ఆరాధించుట మాకు గొప్ప భాగ్యం. పరిశుద్ధాత్మదేవుడు ఆయత్తపరిచి అనుకూలపరచని నిన్ను మొక్కుచుంటున్నాం. కేవలం ఏ మంచిది నివసింపనటువంటి శరీరాలలో మేము ఉన్నప్పుడు అయినా మా ప్రభువా, పరిశుద్ధాత్మదేవునిగా మా యందు నివసించటానికి ఇష్టం. అది గమనించిన వారమే అలాగ మేము ప్రవర్తించినట్లు మాకు బుద్ధి జ్ఞానం దయచేయమని సమకూర్చమని బ్రతిమాలుకొంచుకుంటున్నాను. చేరి వచ్చిన వారిని అందరిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాము. ప్రతి అవసర అక్కర నీ కృపలో నీ ప్రేమతో ఏది నీ చిత్తమైనదో అనుకూలపరచమని బ్రతిమాలుకొంచుకుంటున్నాను. మరొకసారి నాయన జోసెఫ్ గారిని కనికరించమని, ప్రవీలను ఆదరించమని, మిహిరీతన్ ఆవలేను కాపాడమని, ఆ ప్రకారం అనంతరావును భద్రపరచమని, కురియన్ గారిని బలపరచమని, ఇంకా వృద్ధాప్యంలో ఉంటున్న వారిని కనికరించమని, కొంత సమయము వాక్య పరిచర్యలో నీ మాటలు వినగలుగునట్లుగా సహాయం దయచేయమని, పలుకువాడు అశక్తుడు నాయన గొప్ప దేవుడవు నీవు ఉండి మహిమ పొందమని, ఈ సమయాన్ని నీ కొరకై దీవించమని మా ప్రభును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం తీసుకుందాము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు చదువుతాను. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ఈ అధ్యాయం అంతా ప్రవచితమైనట్టు చూసుకున్నాము. ఈ అధ్యాయం ప్రాముఖ్యంగా యూదుల కొరకై వ్రాయబడినది, యూదుల కొరకైన అంశం. అంతేకాదు, ప్రభు మనల్ని బలపరుచుకొద్ది అనేక దైవజనులను వాడుకొని వారి ద్వారా వ్రాయబడిన పుస్తకాలను బట్టేమి, అనేకుల ప్రసంగాలను బట్టేమి విన్న బలహీనుడైన నేను కొంత అర్థం చేసుకొని అదే సమయంలో ఆశ కలిగిన వాళ్ళని ఎలాగైనా అందరితో పంచుకోవాలని మనం మీ ఎదుట లేక నేను నిలబడి ఉన్నాను. మనం విన్నట్టుగా 69 వారాలు యూదుల కొరకైనవి. ఆ దానియేలులో 70 వారాలు, అందులో 69 వారాలు పూర్తి అయిపోయినాయి. ఒక వారం మిగిలింది.
ఆ వారము అన్నప్పుడు మధ్యలో దేవుడు కృపాకాలాన్ని దయచేసినాడు. ఇది ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, మనము దేవుని ఏర్పాటులో ఎక్కడ నుండి వచ్చింది. ఇదంతా యూదుల కొరకైన సంగతులు. దేవుడు తన మహాకృప చేత ఒకప్పుడు విగ్రహారాధికులమైన మనకు ఏది సత్యమో ఏది నిజమో ఎరగని మనకు, వాగ్దానం లేని ప్రజలమైన మనకు, లేక అన్యజనులందరికీ ఆయన చిత్తాన్ని కనపరచుటకై కొంత వేరు, లేక వారం అంటే 7 దినాలు కాదు, 7 సంవత్సరాలు, 69 × 7 సంవత్సరాలు అయిపోయినాయి. అది పాత నిబంధన సంగతులు. దేవుడు ఈ వారంలో, లేక వారం ప్రారంభించకంటే ముందు మనం ఇప్పుడున్నాం. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క, లేక శిలువలో ఆయన మరొక కొరకై చనిపోవుట, పాతిపెట్టబడుట, ఆయన పునరుత్థానుడై లేవడం, చనిపోయిన వాడుగా కాక నిత్యుడకు తండ్రి ప్రక్కలో ఆయన జీవిస్తూ ఉన్నాడు, లేక జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో సంఘముగా మనం ఉన్నాం. ఈ సంఘముగా ఉన్న మనకు జరగబో సంగతి, లేక ఆ వారం 7 సంవత్సరాలలో ఏమి జరుగుతుంది, అదే శ్రమల కాలం. ఐ వాజ్ జస్ట్ బ్రీఫింగ్ ఆన్ హౌ ది చాప్టర్ 11 ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ రిటన్ ఫర్ ది జూస్. సరే, నేను చాలా మటుకు తెలుగులోనే చెప్తే నాకు తొందరగా మాటలు వస్తాయి, అది దేవుని చిత్తము. సరే, ఇక్కడ 11వ అధ్యాయంలో చూచినప్పుడు దేవుడు, మనం ఇంతకుముందే చూచినాం, ఎలాగో 7 ముద్రలు, 7 ముద్రలు, 7 బూరలు, ఇంకా 7 ఉగ్రతా పాత్రలు, 7, 7, 7 అని చూచినాం. ఇవి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నేను నా మనసులో ఉంచుకున్నట్టుగా అందరూ ఉంచుకుంటే ఎంత బాగు, నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకున్నట్టు, మీ సమయాన్ని వేస్ట్ చేయనట్లు అనుకుంటాను. బాబు, ఈ కొండ మీద ప్రసంగం కూడా నేను ఒకసారి చెప్పినాను అంత తేటగా. ఇప్పుడు సామ్యాలు ఒకవేళ మనకు త్రిప్పి చెప్తా ఉండవచ్చు, కానీ ఏమ్మా నేను తేటగా చెప్పినాను, అందరూ విన్నారు. సరే, ఇది కూడా దయచేసి గమనించండి. 7 ముద్రలలో 6 ముద్రలు అయిన తర్వాత తిరుగా ఒక ప్రత్యేకమైన సంఘటన ప్రభుయే తెలియపరుస్తున్నాడు. ఆ ప్రకారమే 7 బూరలు, లేక 6 బూరలు అయిన తర్వాత 6వ బూర 7వ బూర మధ్యన తిరుగా కొంత ప్రభు బయలుపరుస్తున్నాడు. ఇలాగే ఉగ్రత పాత్రల 6 అయిన తర్వాత దేవుని చిత్తము ఇది ఎట్లుందంటే, కొంత విడుదల ఇచ్చి తెలియపరుస్తున్నట్టుగా కనబడుతుంది. 10వ అధ్యాయం మనం గతసారి ధ్యానించినాం. 6వ బూర ఊదబడే సంగతి మనం ఇంకా పెండింగ్లో పెట్టినాము. 10వ అధ్యాయంలో ఎలాగో బలిష్ఠుడైన ఒకడు దూత, ఆయన ఎవరు కాదు, యెహోవా దూత అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని, ఆయన ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద, అంటే ఎంత గనుడో చూడండి. ఇటీవల ఈ పురాతన కథలు ఇక్కడన్నీ మొదలైనవి పరిశుద్ధ గ్రంథంలో నుండే వారు తీసుకొని ఇవన్నీ కథలు పుట్టించినారు. దానికి గట్టిగా చెప్పడానికి నేను ఏం భయపడడం లేదు. సరే, అది కాదు మన పాఠము. ఆ దేవుడు ఏమి బయలుపరచబోతూ ఉన్నాడో 10వ అధ్యాయంలో మనం చూసినాం. 7 ఉరుములని విన్నాం, కానీ దాన్ని వ్రాయొద్దు అని చెప్పి యోహానుకు తెలియపరచబడింది. ఆ తర్వాత ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉన్నింది. ఆ చిన్న పుస్తకాన్ని యోహానుకు చెప్పబడతా ఉంది, నీవు వెళ్ళి తీసుకొని తినమని. ఆ చిన్న పుస్తకము తిన్నప్పుడు నోటికి తీపిగా ఉన్నది, కానీ కడుపులో చేదుగా ఉంది. దీంట్లో మూల అర్థం ఏమిటి అంటే, దాచుకొనకుండా మాటలు చెప్పాలి. దేవుని మాటలు చాలా మట్టుకు
మనుషుల మెప్పు కోరి మనం మనుషులకు ఇష్టపూర్వకంగా ఉండేలాగున మాట్లాడడము అది దేవుని చిత్తము అనేక సార్లు కాకపోవచ్చు. 11వ అధ్యాయం మనం చూద్దాం. అక్కడ కూడా యోహానుకు నేర్పిస్తున్నాడు. ఎప్పుడు ఇంకా ఆయనకు కూడా సమయం ఉంది. నీవు వెళ్ళిన తర్వాత కూడా ఎలాగుండాలో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. యూదులలో అప్పుడు సేవ చేస్తున్న వారికి నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ఈ మాటలు తీపిగా ఉన్నా ఇవి చేదుగా ఉంటాయి. కనుకనే ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం కదా, తేటగా అనుభవపూర్వకంగా ఎక్కడికైనా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అంటే నువ్వు బ్రతకకుండా నేను చంపేలాగానే ఉన్నారు ఇప్పటికే కొద్దిమంది. కానీ దినాలు రాబోతూ ఉన్నవి, ఇంకా చెడ్డ దినాలు రాబోతూ ఉన్నాయి. కనుక ప్రభు ఆ చిన్న పుస్తకమును గూర్చి అక్కడ చెప్పినట్లు క్లుప్తంగా మాత్రమే మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు 11వ అధ్యాయంలో మరియు అంటే అర్థం ఏంటి? 10వ అధ్యాయంలో చెప్పిన దానితో కలిపి మరియు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేయము అని చెప్పబడతా ఉంది. ఈ మహాపట్టణం ఏది కాదు, యెరూషలేము. ఈ ఆలయం ఏది కాదు, యెరూషలేములో కట్టబడబోయే ఆలయం. ఇది యూదులందరూ, చెదిరిన యూదులందరూ రావాలి. వారంతా వచ్చి ఆలయం కట్టాలి. అందుకనే ఎక్కడెక్కడి నుండో యూదులు పోగవుతూ ఉన్నారు. ఇదంతా దేవుని ప్రణాళిక. 1948వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం ఏర్పరచబడిందంటేనే అంతకంటే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వారు ప్రవచించి వెళ్ళినారు, అంటే మాట్లాడి వెళ్ళినారు. ఆ తర్వాత ఉన్నవారు దాన్ని చూచి ఆశ్చర్యపడి ప్రభుని స్తుతించినారు. చెదరిపోయిన వారు చేర్చబడుతూ ఉన్నారు. ఇటీవల ఒక నెల క్రిందటే అనుకుంటా, నార్త్ ఈస్ట్ మణిపూర్ ఆ సైడు మనస్సేకు గోత్రానికి చెందిన వారు యూదులు అక్కడ ఉన్నట్టుగా, మీరెవరు, భాష వేరుగా ఉండే ఎబ్రి భాష లేదేమో కానీ వారు చెప్తా ఉన్నారు. వారు ఏ విధమైన ఆచరణలు, అర్పణలు ఏమేం చేస్తారు అన్నీ యూదుల వరుసలో. కనుక ఇశ్రాయేల్ వారు మనస్సే గోత్రములకు చెందిన వారు అని ఒప్పుకున్నారు వారిని. గనుక ఇటీవల అక్కడ తొందరలు అయినప్పుడు, సుమారు 1 సంవత్సరం కావస్తుంది, తొందరలు అయినప్పుడు వారిని తీసుకువెళ్ళడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి తర్వాత చూద్దాము. మెట్టుకు ఇక్కడ దేవుని ఆలయమును బలిపీఠను కొలత వేయము అంటున్నాడు. అంటే దేవునికి లెక్కలు రాక కాదు, కానీ లేక ఆ కట్టబడబోయే లేక కట్టబడేది శ్రమకాలం కంటే ముందుగానే కట్టబడుతుందా, అప్పుడు కట్టబడుతుందా, దానిని కొలత వేయమన్నాడంటే అర్థం ఏంటి? దానిని దేవుని యొద్ద నుండి రాబోయే శిక్షను బయలుపరచమంటూ ఉన్నాడు. కొలతలు ఎప్పుడు వేస్తారు అంటే అందుకే దేవుడే అన్నాడు, ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. షాల్ వన్ రీడ్ Romans chapter 3 verse 23 in English? Romans chapter 3 verse 23. అక్కడ చూడండి, come short of the glory of God. కొలత కొలిచినప్పుడు ఏమైందట? దే హావ్ ఫాలన్ షార్ట్. కొలతకు కాబట్టి కొలత ఎప్పుడు వేస్తారు? ఒకరిని పరీక్షిస్తూ ఉండగా కొలవడం, డ్యూటీ కొలుస్తూ ఉన్నారు. నువ్వు ఇన్ని రోజుల పనిలో నీ అవుట్పుట్ ఏమంటారు మా తెలుగులో, నీకు రాదు నాకు రాదు, ఎంత బయటికి వాళ్ళు తీయగలుగుతారు, పని ఎంత. టైలర్ శామ్యుయల్, బాబు నెలకి ఎన్ని షర్ట్లు కుడతావో అది నీకు తెలుసు, దాన్ని కొలత అంటారు. దాన్ని ఎన్ని ప్యాంట్లు కొలుతావో దాన్ని కొలత అంటారు. జానన్న నువ్వు పొలంలో ఎన్ని ఏమంటారు సంచులు పండిస్తావో అది ఒక కొలత. ఎంత భూమిని సాగుబడి చేసి ఎంత ఎరువు పోసి, నాకు సరిగా తెలియదులేండి, మంచి విత్తనాలు వేసి దాన్ని సరిగా చూసుకొని మిడతలు అవి ఇవి రాకుండా, పందికొక్కులా ఏమంటారు వాటిని, పందికొక్కులేనా,
అవి కూరలు ఉండేటివి అలాంటివి ఇవన్నీ జాగ్రత్తలు. బయటికి వచ్చేది ఫలము, అది కొలత. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు చేతికర్ర వంటి కొలకర్ర తీసుకొని దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేయుము. కొలత ఏమన్నాడు? కొలత వేసి చదువు బాబు. కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుమును. అక్కడ ఎవరెవరు పూజిస్తున్నారో నేను కొంచెం పొడిగించి అంటాను, వారి యొక్క హృదయాలను కూడా చూడమంటూ ఉన్నాడు. ఆ తర్వాత భాగానికి వచ్చిన మనం చూద్దాం ఎందుకంటూ ఉన్నాడు దేవుడు ఈ మధ్య భాగంలో ఏ హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. తర్వాత 11వ అధ్యాయము 2వ వచనం, ఆలయంనకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. నేను లెక్క జ్ఞాపకం అంతా దీంట్లో సరి అయినది ఏదే కానీ ఒక గుర్తులుగా చెప్పబడినవి కావు. ఇవన్నీ లెక్కలు సరిగా నెరవేర్చబడేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 11th chapter 2nd verse of Revelation. ఆ తర్వాత 3rd verse 3వ వచనంలో, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపెట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఇక్కడ దేవుడు ఒకటి చొరబెట్టినట్టుగా లేక తెలియపరుస్తున్నాడు. ఏంటి? 2 సాక్షులు. దేవుడు ముందర ఈ దేవాలయాన్ని కొలవమన్నాడు, అందులో ఉన్న వారిని లెక్క పెట్టమన్నాడు. 42 నెలలు అంటే ఎంత అవుతుంది? 3.5 సంవత్సరాలు. 1260 దినాలని కూడా ఆ లెక్క ఉంది. 3.5 సంవత్సరాలు అంటే మనం శ్రమల కాలం ఎన్నేళ్ళని చూసినాము? 7 ఏళ్ళు. మహాశ్రమలు 3.5 సంవత్సరాలు. ఇక్కడ 3.5 సంవత్సరాలు లెక్క ఇవ్వబడుతుందంటే మహాశ్రమల కాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అని మనం ఊహించుకోవచ్చు. కానీ దేవాలయం ప్రారంభము శ్రమల కాలం ప్రారంభంలోనే అవ్వచ్చు. ఎందుకంటే ఇది మధ్యలో చెప్పబడినది ఏ సంబంధం లేకుండా మనకు తెలియపరచబడతా ఉంది. ఆ తర్వాత 4వ వచనం చదువు బాబు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. వీరు ఎవరు అని చూసినప్పుడు గోనెపట్ట ధరించుకొని ఉన్నారు. గోనెపట్ట ఎప్పుడు ధరించుకుంటారు? ఒక దుఃఖములో ఉన్నప్పుడు. దుఃఖంలో మోర్నింగ్, కరెక్ట్ వర్డ్ అది. తెలుగులో దుఃఖమా? అలా ఉన్నప్పుడు గోనెపట్ట ధరించుకుంటారు. యాకోబు గోనెపట్ట ధరించుకున్నాడు. ఎప్పుడు ధరించుకున్నాడు? యోసేపు చనిపోయినాడని చెప్తే ఆయన ధరించుకున్నాడు. ఆ తర్వాత లేక ఆ మాట కూడా చదవండి. 37వ అధ్యాయం ఆదికాండము 34వ వచనంలో, యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపెట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్పుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలను అతని ఓదార్చుటకు అంగలార్చుచూ ఉన్నాడు. హి వాజ్ మోర్నింగ్. యాకోబు ఎందుకు తన హృదయంలో ఈ యోసేపు చనిపోయినాడు, యోసేపు చనిపోయినాడనే ఆ కుమారులు బట్టలు కూడా తెచ్చి చూపించినారు. గోనెపట్టు. దావీదు కూడా అబ్నేరు యోవాబు చేత చంపబడినప్పుడు ఆయన కూడా బహుగా చూడండి. సమూయేలు 2వ గ్రంథము. ఈ మాటలు ఎందుకంటే కలిపి చదవడానికి గోనెపట్ట కట్టుకునే మాట నేను చూచి చెప్తా ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట, దావీదు చెప్తా ఉన్నాడు, మీ బట్టలు చింపుకోండి, గోనెపట్ట కట్టుకొని. గోనెపట్ట కట్టుకోమంటూ ఉన్నాడండి. ఎందుకు? ప్రజలంతా తెలుసుకోవాలి, దావీదు అబ్నేరును చంపించలేదు. ఎందుకంటే ఆ సమయంలో అబ్నేరు వేరే గుంపులో ఉన్నవాడు. దానికి నేను వెళ్ళను, కానీ మెట్టుకు దుఃఖాన్ని వెళ్ళపుచ్చుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో గోనెపట్ట. కానీ ఈ ఇద్దరు కూడా గోనెపట్ట కట్టుకున్నారు. మరలా ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వద్దాము.
ఈ ఇద్దరిని దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడంటే మొట్టమొదటిగా ఇద్దరిద్దరిని ఎందుకు ఏర్పరచుకుంటూ ఉన్నాడు? దేవుడు మొదటి నుండి ఇద్దరిద్దరినిగా ఏర్పరచుకుంటూ ఉన్నాడు. యెహోషువ, కాలేబు, మోషే, అహరోనులు. ఇంకా ఎవరైనా చెప్తారా? క్రొత్త నిబంధనకు వస్తే పౌలు, తిమోతి. ఇంకా అలా వెళ్తే ఎందరినో ఇద్దరిద్దరు. అసలు ఇంకోటి 70 మందిని ప్రభు ఏర్పరచుకొని వారిని సేవకై పంపినప్పుడు ఇద్దరిద్దరినిగా పంపినాడండి. ఇద్దరిద్దరినిగా వెళ్ళమన్నాడు. ఆయన ఇద్దరిద్దరినిగా ఏర్పరచుకొని, అంతేగాక పాత నిబంధనలో ఇద్దరు సాక్షులుంటే నేరస్థాపన జరగాలని. అందుకే యేసు ప్రభు మీద నేరస్థాపన మోపేప్పుడు ఇద్దరు అబద్ధపు సాక్షులను తీసుకొని వచ్చినారండి. ఇద్దరు సాక్షులు అని చూస్తున్నాం. ఇక్కడ ప్రభు ఏదో ఒక కారణంను బట్టి ఇద్దరిని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. బాబు మరలా 11వ అధ్యాయం 3వ వచనం చదువు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపెట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు. చాలు బాబు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇద్దరిద్దరు అని చెప్తా ఉన్నా కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచినప్పుడు కూడా ఇద్దరు దేవదూతలు ఉండిరి. ఆయన ఆరోహణమైన వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు మన దేవదూతలు అనొచ్చు. ఇద్దరు మనుష్య కుమారులాగా మనుషుల వలె ఉండిరి. ఇద్దరు దేవదూతలు. ఇద్దరిద్దరు కనపడడంలో నొక్కి చెప్పినట్టుగా కనపడతా ఉన్నారు. సరే, వీరు ఎవరై ఉంటారో మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ వివరించినట్టుగా మనం చూద్దాం. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచిచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఒలివ చెట్ల గురించి, దీపస్తంభం గురించి మనము జకరియా గ్రంథంలో చదువుకున్నాం. ఒలివ చెట్లు దీపస్తంభాలు అక్కడ తేటగా చూచినాము. 2 వెలుగు చెట్లు ఉన్నట్లు ఇక్కడ కూడా ఏమని చెప్పబడతా ఉంది? ఒలివ చెట్టు మండాలి రాత్రి. దానికి నూనె ఎక్కడి నుండి వస్తుంది? ఏం డేవిడ్, నేను అడిగిన ప్రశ్న ఏంటి? చెవు ఇక్కడ పెట్టు, అందుకు నేను అంటాను. ఎక్కడి నుండి వస్తుంది నూనె అంటే ఆ ఒలివ చెట్టు నూనె ఇస్తుంది, దీపస్తంభం వెలుగుతుంది. నేను ముందు కావాల్సి అన్నట్టుగా కాదు, ఒలివ చెట్టు వెలిగిస్తుంది అన్నట్టు చెప్పినాను. కాదు, ఒలివ చెట్టు నుండి ఏది వస్తుందమ్మా? నూనె వస్తుంది. దీపస్తంభము వెలిగిస్తుంది. దీపస్తంభానికి నూనె ఎక్కడి నుండి వస్తుంది? ఒలివ చెట్టు నుండి. దేవుడు అక్కడ కూడా ఇద్దరినే వాడుకున్నాడు. ఎవరు వారు? మోషే, జకరియా గ్రంథంలో యెహోషువ, జెరుబ్బాబెలు. గుడ్. యెహోషువ, జెరుబ్బాబెలు ఇద్దరిని వాడుకున్నాడు. అక్కడ మనం విన్నాం. యెహోషువ, జెరుబ్బాబెలు. ఇక్కడ కూడా ఇద్దరిని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఈ శ్రమల కాలంలో ఇద్దరిని ఏర్పరచుకుంటూ ఉన్నాడు దేవుడు. వీరు ఎలాంటి వారని మనం ముందు చదువుదాము, ఆ మాటలకు వెళుదాం. 6వ వచనం. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఇక్కడ 2 విధమైన అధికారాలను చూస్తూ ఉన్నాము. మన జ్ఞాపకం రావాలి. మొదటి అధికారం ఏమని చూస్తున్నాము? వారు వర్షం కురవకుండా చేసిన వాడు ఎవడు? పాత నిబంధనలో ఏలియా కదా. అదే సమయంలో నీళ్లను రక్తముగా చేసిన వాడెవడు? మోషే. తేటగా ఉంది మనకు. కానీ అనేక వ్యాకరణాలు చదివినప్పుడు అభిప్రాయాలు కొంత వేరుగా ఉన్నాయి. ఎలాగంటే అవి కూడా అన్ని పంచుతాను నేను. నా మట్టుకు నేను మోషే, ఏలియాలనే నమ్ముతూ ఉన్నాను. కారణం ఎందుకో చూద్దాం. కొందరు ప్రతివాడు మరణం చూడక బ్రతుకున్నాడు లేడు. ఒకటి, మొదట చావాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుందంటే ఏలియా చనిపోయి పైకి వెళ్ళినాడా? లేదు కదా. ఆయన బ్రతికి ఉండే పైకి వెళ్ళినాడు. కాబట్టి ఆయన వచ్చి మరణించినాడు అన్నట్టుగా కొందరి తాత్పర్యం, లేక అనేకుల తాత్పర్యం. హనోకు కూడా చనిపోలేదు. హనోకు చనిపోయినాడా? చనిపోలేదు. హనోకు కూడా చనిపోలేదు.
కనుక ఈయన అనోకై ఉంటాడా అన్నట్టు కొందరి అభిప్రాయం. కానీ మోషే ఎందుకు అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరపు కొండ చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మాథ్యూస్ చాప్టర్ 17 ఫ్రమ్ వర్స్ 1 మొదటి వచనం నుంచి చదవండి బాబు. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన. వారి ఎదుట రూపాంతరం అంటే ఆయన మారుతూ ఉన్నాడు. ఈ మాటకు సరిగా చెప్పాలంటే సీతాకొక చిలుక ఆ దాంట్లో సిస్ట్లో నుంచి లేక ఆ గట్టి ముద్దలో నుండి బయటికి రంగుతో వచ్చినట్లు యేసుక్రీస్తు ప్రభు కూడా చదువు బాబు రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండి. ఎవరెవరు కనపడినారు? మోషేయు ఏలియాయు. మోషే ఏలియాలు రూపాంతరపు కొండ మీదకి వచ్చినారు. ఏలియా పైకి వెళ్ళినవాడు వచ్చినాడు. మోషే ఆ యెరూషలేమును లేక కానాను చూసినవాడు కాడు. ఆ నోబు పర్వతం మీద నుంచి దేవుడు చూడమంటే చూసినాడు అంతే. ఇప్పుడు అక్కడ కాలు పెట్టేటట్లు తరుణం ఇచ్చినాడు. మనం కూడా అంతే, పరలోకం ఇంకా చూడలేదు, ఎప్పుడు అక్కడికి వెళ్తామో అది దేవుడు వివరిస్తున్నాడు. ఒకరోజు అక్కడికి వెళ్తాం. మన ప్రియులు నా సొంత వారు అక్కడ ఆనందిస్తూ ఉంటారనే నమ్మకం దేవుడు దీని ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఎలాగూ మోషే రూపాంతర కొండ మీదకి వచ్చినాడు, ఇక్కడికి మరలా పంపబడతా ఉన్నాడు. కానీ ఇప్పుడు పని వేరు. ఇప్పుడు ఆయనకు ఇవ్వబడిన పని వేరు. అప్పుడు ఫరో ఎదుట నిలబడి నీటిని రక్తంగా మార్చినాడు. అది ఆయన జరిగించిన ఒక అద్భుత కార్యమనండి. ఆ ప్రకారమే ఏలియా అన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో నా మాటను బట్టి కాక ఆ దేవుని తోడు లేక యెహోవా జీవము తోడు ఈ సంవత్సరంలో యందు మంచు కానీ వర్షం కానీ కురవకుండును. అందరికి వినపడేలాగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము, 1 Kings chapter 17 verse 1 and 2 1-2 వచనాలు చదువుకుందాము. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మంచైన వర్షమని ప్రవచించిన ఏలియా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, అది అట్లనే పెట్టి ప్రకటన గ్రంథం 11:6 చదువు బాబు. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఇక్కడ కూడా ఏలియా మన వంటి స్వభావం గలవాడని యాకోబు రాసినాడు. యాకోబు ఏలియా గురించి రాస్తూ మన వంటి స్వభావం. కానీ ఇంత పరాక్రమము, ఇంత శక్తి ఆ రోజు దేవుడు ఇచ్చినాడు. అంతటా గిలాదు కాపురస్తుడైన ఏలియా చెడ్డరాజైన ఆహాబ్ దగ్గరికి వచ్చినని విన్నాం. ఇక్కడ లోకమంతా చెడి ఉండగా శ్రమలలో దేవుడు శిక్షించగోరుతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఏలియా కూడా వర్షం ఆపడానికి ఉన్నాడండి. ఇప్పుడు చదువు బాబు 6వ వచనము. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. ఇప్పుడు నీళ్ళను ఇద్దరిని కలుపుతూ ఉన్నాడండి దేవుడు. ఎట్లా? శ్రమలు తోడగునట్లుగా కలుపుతూ ఉన్నాడు. ఎలాగూ మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రకటన గ్రంథంలో మొట్టమొదటిలోనే ఒకసారి విన్నాం. సువార్త ఉంది. ఎలాంటిది అంటే, ఈరోజు బ్రతికి ఉండి నమ్మని వారు ఒకవేళ ప్రభు ఈ రాత్రి వస్తే ఈ బాధలన్నీ అనుభవించాలి. చనిపోతే
ఆయన ఈ 3వ అధ్యాయానికే ఎత్తబడతారు నమ్మితే. నమ్మకపోతే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఎత్తబడతారు. ఎందుకు? అగ్నిగుండంలో పడవేయబడ్డానికి. అందుకే జాగ్రత్తగా ఈ సంగతులు విని ప్రభువును నిజంగా విశ్వసించాలి. ఊరికే కాదు, ఒకవైపు లోకము, ఒకవైపు అవ్వ, ఒకవైపు బువ్వ. ఇవి రెండు ఉండకూడదు. ఏదో ఒకటి కోరుకు. అందుకే ప్రభు కూడా కొండ మీద ప్రసంగం 6వ అధ్యాయం, అదన్నా కోరుకోండి, ఇదన్నా కోరుకోండి. మాకు 2 కావాలంటే లేదు లేదు లేదు. ఇక్కడ చూస్తూ ఉన్నాము. అసలు ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మోషే నువ్వు ఎక్కడ పాతిపెట్టినారు? ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం, డ్యూటరానమీ 34th చాప్టర్ 5th verse, 5వ అధ్యాయం 6వ వచనం చదువు బాబు. 34వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. బెత్సయోరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. ఏం బాబు, ఎవరికైనా తెలుసునా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. మన ప్రియుల యొక్క ఎక్కడెక్కడ వారు పాతి పెట్టబడినారో తేటగా మనకు తెలుసు. లేక కొందరికి తెలియకపోవచ్చు. నేను అందరికీ తెలుసు అని కూడా గట్టిగా చెప్పను. కానీ దేవుడు మోషేను పాతి పెట్టెను, కానీ ఆ స్థలం ఎవరికి తెలియదు. అంతేకాదు, యూదా 1వ అధ్యాయం, యూదా పత్రిక, జూడ్ చాప్టర్ 1, 1వ చాప్టర్ ఉంది, 9వ వచనం, 9th verse. అక్కడ చూడండి. అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క ఎవరితో వాదించుకుంటున్నారు? మికాయేలు అపవాదితో వాదించుకుంటూ ఉన్నారు. మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఎందుకు అక్కడ తర్కం జరుగుతుందంటే, అపవాది, మీకు ఇంకోటి జ్ఞాపకం చేస్తాను. ఇక నేను నేర్చుకున్నది, నా జ్ఞానం కాదు. మనం భూస్థాపన చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. అది తెలివైన ప్రార్థన చేయాలి. ఏమిటి? ప్రభువా, ఈ విడిచిపెట్టబడిన శరీరం నీ పేరట భద్రపరుస్తూ ఉన్నాను. ఎందుకు? అపవాది వీడు చచ్చిపోయే వరకు నా వశంలోనే ఉన్నవాడు. అబద్ధాలు ఆడినవాడు, జూదం ఆడినవాడు, వ్యభిచారం చేసినవాడు. దేవుడు అక్కడ దేవుని కుడిపార్శ్వమున నా రక్తంతో ఈయన పాపాలన్నీ కడిగినాను. కడగబడితే ఆయన అక్కడ చెప్పినది ఒప్పబడుతుంది. లేకపోతే అపవాది నా శరీరము. ఎందుకు నా శరీరము? లేపబడకుండా చూడాలి. బూర ఊదబడినప్పుడు లేపబడకుండా ఉండాలి. గనుకనే దేవుని పిల్లలంగా ఎలాగూ బ్రతకాలనో దేవుడు అన్ని వ్రాసి పెట్టినాడు. యోహాను ఇంతకంటే ముందే ఒక పత్రిక రాస్తున్నాడండి. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము దేవుని వలన పుట్టినవి కావు. అందుకే ఆయన రాసినది. సరే, వాటితో మనకు ఇప్పుడు లేదు. కానీ ఈ విధంగా మోషేను ఎందుకు పాతి పెట్టిన దేవుడు ఇప్పుడు ఆయన ఇష్టానుసారంగా లేపుతూ ఉన్నాడా లేదా? ఏం తమ్ముడు? ఇప్పుడు సాతాను అడ్డం వస్తాడా? వీడు ఎప్పటి నుండో కుయుక్తి పని ఉన్నాడు. ప్రభు చిత్తమైతే 12వ అధ్యాయంలో ఆయన రాకపోతే నేను బ్రతికి ఉంటే మనం అందరంలో ఉంటే విందాం. 12వ అధ్యాయంలో చూస్తాం ఈ సంగతి. సరే, ఇక్కడ మాత్రము మోషే కూడా లేపబడినాడు. ఏలియా కూడా దిగి వచ్చినాడు. వీరు నిజమైన మనుష్యులు. వీరు ఏదో ఒక గుర్తుగా ఉన్నవారు కాదు. యువర్ అండర్స్టాండింగ్ మై తెలుగు? వీరు గుర్తుగా ఉన్నవారు కారు, వీరు నిజమైన వ్యక్తులు. వచ్చినారు. సరే, గోనె పట్ట కట్టుకున్నారు, దుఃఖంతో ఉన్నారు. ఎందుకు? ప్రజల స్థితి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా
లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసినాడమ్మా? కన్నీరు విడిచాడు. కన్నీరు విడిచి. ఆయన దేవుడు కాకనా ఏడ్చినది? మనిషి. అయ్యో ఆదామా, నిన్ను క్షేమంగా నేను పరదేశంలో తోటలో ఉంచితే భార్య చేత లేక ఇద్దరు మీరు మోసపోయి అమ్మబడి ఈ స్థితికి వచ్చినారు. దుఃఖము ఇటు మార్త ఏడుస్తుంది, ఇక్కడ మరియా ఏడుస్తుంది, బోర్న ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చచ్చిపోతే సమాధి దగ్గరికి ఎట్లా ఏడుస్తారండి? ఇక కొద్ది సమయంలో చస్తారంటే ఏడుస్తారు, భూస్థాపన అంటే ఏడుస్తారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కానీ ప్రభు కూడా ఏడ్చినాడు, ఎందుకు? చేతగాక కాదు. ఆ తర్వాత లాజరు బయటికి రమ్మన్నాడు. వెంటనే లాజరు ప్రేత వస్త్రాలతో ఆయన బయటకు వస్తున్నాడు. ఆ రోజు రానై ఉన్నది. ఏది ఎలా ఉన్నా కానీ ఇక్కడ మనకు కనపరుస్తూ ఉన్నాడు. వీరిద్దరూ కనబడలేదు, కానీ ఆ రోజు వచ్చినారండి. కానీ ఇప్పుడు పనులు వేరు. ఏం పనులు? పనులు చూద్దాం, చూడండి. ఇప్పుడు చూచినాం కదా, 6వ వచనం మరలా చదువు బాబు. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును. ఇప్పుడు వీరు సేవ చేయమని పైనుండి పిలుచుకొని వచ్చినాడండి. మోషే శరీరం ఇక్కడ పాతి పెట్టబడిన దేవుడు అక్కడి నుండి ఆత్మ ఆయన దగ్గర ఉంది. ఏలియా అట్లనే శరీరంతో పోయిన ఆత్మ దేవుని దగ్గర ఉంది. అక్కడ శరీరం ప్రవేశించజాలము, కాలిపోయి ఉంటాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పరలోకంలో ఈ శరీరం పోజాలదు, అది నేను తేటగా నమ్ముతాను. సరే, ఎలాగున్నా కానీ ఇప్పుడు వాళ్ళకి పని ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడు? మనుషుల వలె ఇచ్చినాడు. ఎవడన్నా పట్టి చూస్తే రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఎట్లా? ఆ పలాని వారు, పలాని సంఘం వారు, పలాని 3 అక్షరాల వారు వచ్చి చంపాలనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి. చూడండి, 5వ వచనం చదువు బాబు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించి ఏమిటి? ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి. ఆ మాట వినండి. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల. చూచినారా? అంటే దేవుడు తన పని ఇచ్చినప్పుడు అధికారం ఇచ్చినాడా లేదా అండి? దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. 3 లక్షల మందిని 3,000 మందితో కూడా గెలిపించగలడు. గిద్యోను వెళ్ళు, ఇంతమంది వద్దు, అసలు వీళ్ళంతా వేస్ట్, కొద్ది మందినే తీసుకొని వెళ్ళు అన్నాడండి. జయమిచ్చినాడా లేదా? జయమిస్తాడు. ఇక్కడ కూడా వాళ్ళకి పర్మిషన్ ఉంది. మనుషులే కానీ వారు ఎట్లున్నారు అంటే 3వ వచనం ఆఖరి భాగంలో చూడు బాబు. వారు గోనెపెట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. అంటే అర్థం ఏంటి? 3.5 సంవత్సరాలు వారి పని స్వార్థ ప్రవచించడం అంటే రాబోయే వాటినే కాదు, స్వార్థ చెప్పడమే. సర్వశక్తిమంతుడైన ప్రభు యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, ఆయన నామముననే రక్షణ ఉంది. అరే ఏంటి మీరు అంటారు కదా, శ్రమల కాలంలో ఏదో ఆత్మ లేడు, కానీ స్వార్థ చెప్పబడతా ఉంది, సర్వలోకంలో చెప్పబడతా ఉంది. అప్పుడు వీరిద్దరికి బలం ఇవ్వబడుతూ ఉంది. ఇప్పుడున్న స్వాతంత్రం అక్కడ లేదు. అప్పుడు సంపాలను, కానీ ప్రభు వారికి ఏ హాని కలగకుండా చేస్తూ ఉన్నాడు. ఎలాగూ అంటే ఏలియా యెజబెలుకు భయపడినాడా? భయపడలేదా? భయపడినాడు. భయపడతారే, దేవుడు ఏం నాలాగా చిన్నపుచ్చలేదండి. కానీ లేచి భోజనం చెయ్యి, నీకు చాలా ప్రయాణం ఉంది అన్నాడు. ప్రయాణం ఉంది అన్నప్పుడు ఏలియా కనుక్కున్నాడు. దేవుడు చెప్పిన పని ఒకటి నెరవేర్చినాడు, కానీ 3 పనులు అప్పగించినాడు. అవి మనప్పుడు. కానీ రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ అహజ్యాన్ని చూస్తూ ఉన్నాం. అహజ్యా ఎవరు? సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ 1st చాప్టర్ 1st వర్స్. అహజ్యా అహాబు కుమారుడు, ఇశ్రాయేల్ రాజు 10 గోత్రాలకు. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? అక్రోను
లేక బయల్జెబూల్ అక్రోను దేవత తను కిటికీలో నుండి పడి దెబ్బతిన్నాడట అండి. ఎక్కడి నుంచి పడినాడు జేకబ్? కిటికీలో. చదువు ఆ మాట గట్టిగా, లేకపోతే. అహజ్యా షోమ్రోన్లో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవత యొక్క బయల్జెబూబు నొద్దకు పోయి. ఇదంటే ఆ కాలంలో ఉన్నది. ఇశ్రాయేల్ పిల్లలు నిజమైన దేవుని ఎరిగిన వారు. తండ్రి చెడ్డవాడు ఆహాబు, గనుక వీడు కూడా చెడ్డవాడు. ఏం చేస్తూ ఉన్నాడు? అరే విడిచిపెట్టండిరా ఈ యెహోవా, ఇవన్నీ ఏం బాగలేదు, మనకు ఉన్న స్థితి చూడండి, మా నాయన చచ్చిపోయా కనుక మీరేం చేస్తారు? ఆ ఫిలిష్తీయుల దేవుడు ఉన్నాడే, లేక మోయాబీయుల దేవుడు అని ఉందా? ఏది? అక్రోను. మోయాబీలు వాళ్ళ దేవుడు ఉన్నాడే, అక్కడి ఇవ్వమంటున్నాడు. ఏంటి? నా వ్యాధి బాగా అవుతుందా లేదా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చదువు త్వరగా చదవాలి. ఎక్రోను దేవతకు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చింది. యెహోవా దూత అంటే ఎవరైనా విన్నాము? సెలవి యేసు ప్రభు. పాత నిబంధనలో యెహోవా దూత అని వస్తే ఎవరు? శామ్యూయల్. యేసు ప్రభు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు చదువు బాబు. నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో నీ దేవుడన్న వాడు లేడనుకొని ఎక్రోను దేవతైన బయల్జెబూబు నొద్ద మీరు విచారింపబోచున్నారా? ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు ధైర్యము శక్తి ఏలియాకి ఎవరిస్తూ ఉన్నారు? దేవుడు ఇస్తున్నాడు. లేదంటే పోయినా ఏలియా ఇప్పుడు బాబుగా పోతాడు. మనం కూడా ప్రభువుని నమ్ముకుంటే ఎట్టి సందర్భాలలోనైనా ధైర్యం వస్తుంది. నేనెట్లా నిన్ను నువ్వు నమ్ముకోవద్దు. ఏలే ఉదాహరణ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, అంత గొప్పవాడైనా మన వంటి స్వభావం గలవాడే. అంతేకాదు, అప్పుడు రాజు అడిగినాడు ఆజ్ఞ, అరే ఆయన ఎట్లుండే? అరే ఏదో కబ్బలి కప్పుకుని అంత. అరే అట్లయితే ఆయన ఏలే అనేరే బాబా, ఆయనను బెదిరించవచ్చు, ఏం పర్వాలేదు, ఎందుకంటే మా తల్లి బెదిరిస్తుండే. మీరు ఒక పని చేయండి, సేనాధిపతిని పిలిచి ఒక 50 మందిని సైన్యాన్ని పంపండి. దిగిరా, మా రాజు పిలుస్తున్నాడు అంటే వాడు పోయినాడు. దైవజనుడా రాజు దగ్గరికి రమ్మన్నాడు. ఏలియాకు అర్థమైంది, నన్ను బలపరిచిన వాడు దేవుడు, వీడు వెక్కిరించినట్టుగా దైవజనుడా అంటున్నాడు. వీడు నన్ను ఎక్కిరించినట్టు దైవజనుడు అంటున్నాడు కనుక, ప్రమిళ వీడు ఎక్కిరించినట్లు అంటూ ఉన్నాడు కనుక నువ్వేం చేస్తావు? వెంటనే ఏలియాను బలపరుస్తున్నాడు దేవుని ఆత్ముడు. రే నేను దైవజనుడినైతే ఇంతకు ముందు కూడా దేవుడు నా మాటలు విన్నాడా లేదా? బలిపీఠం కట్టి ఎద్దును కోసి తునకలు చేసి బలిపీఠం మీద పెట్టి నీళ్లు పోసిన తర్వాత కూడా పైనుండి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ ఎద్దును కాల్చేసింది. నేను దైవజనుడిని అయితే, నన్ను పంపినవాడే దేవుడైతే పైనుండి అగ్ని వస్తుందిరా బాబు అంటే ఏమైంది? 51 మంది అయిపోయినారు. వీడికి అప్పుడైనా ఆజ్ఞకు బుద్ధి వచ్చిందా? రాలేదు. అరే ఆ 50 మందిని పోతే పోయినారు, ఇంకొక 50 మందిని ఇంకొక సేనాధిపతిని పంపన్నాడు. వీడు కూడా పోయి ఏం చేసినాడు? ఓ దైవజనుడా, అరే ఆ మాలుమే తుమ్ కౌనే. అందుకే మనం ఒకరిని వెక్కిరించకూడదు, ఒకరిని చిన్న చూపు. ఎందుకంటే దేవుడు పంపినట్లయితే నువ్వు ఎవరిని వెక్కిరిస్తున్నావు? దేవుని వెక్కిరి. వీళ్ళు అట్లనే దేవుని అనని అంటున్నారు, దైవజనునివి, నిన్ను పంపినవాడు యెహోవా దూత అన్నప్పుడు మరలాగే అన్నాడు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి వస్తుంది అన్నాడు. అయిపోయింది. ఈ 51 మంది కూడా అయిపోయాడు. 3వాన్ని కూడా పంపినాడని బుద్ధి లేని ఆజ్ఞ. 3వాన్ని పంపినప్పుడు వాడు కనుక్కున్నాడు, అని ఏమైంది? ఇంతకు ముందు పోయిన ఇద్దరు, అరే వాళ్ళే కాదు బూడిదైపోయినారు. అట్లయితే నేను అరే ఈడి మాట అయినాలన్నా జరిగిన సారికి నేను బుద్ధి తెచ్చుకోవాలన్నా. ఆ మాట వచ్చిన కనపడితే చూడు బాబు, అక్కడ కాదు, నువ్వు వేలు పెట్టే చోటు కాదు, అవతల దిక్కుకో, ఇక్కడే అక్కడ ఇంకా కొంచెం పైకి. నేను వచనాలు జ్ఞాపకం పెట్టుకోను.
ఇంకను రాజు 50 మంది అధిపతి వాడిని 50 మందితో కూడా పంపగా 50 మంది అతని అధిపతిని 3వ వాడుకు వచ్చి ఆ వచనం చెప్పు గట్టిగా. 13 వచ్చును. చదువు. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాలుని, ఆ మాట వినండి, వాడు మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైన మనవి చేసుకుంటూ ఉన్నాడండి. నువ్వు దైవజనుడు అనేది నా హృదయంలో నుంచి నేను చెప్తా ఉన్నా. 102 మంది ఖాళీ అయిపోయినారు. గనుక నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి దశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపొమ్మని ఏలియాకు సెలవిచ్చాను. ఇప్పుడు దేవుడు కూడా చూడండి, ప్రార్థన వినేడి దేవుడు. వీడు 3వ వాడు ప్రార్థన నేర్చుకున్నాడా లేదా? వాళ్ళు దైవజనుడు అనే పిలిచినారు. వీడేమన్నాడు? మోకాళ్ళుని, నీ వెనక ఉన్నవాడు దేవుడు. గనుక ఎలాగైనా కానీ వారి లాంటి గతి నాకు రాకుండా నేను రాజు మాట వినాలి అంటే అప్పుడు దేవుడే చెప్తా ఉన్నాడు, వెళ్ళు ఏలియా వాని వెంట వెళ్ళు. కానీ వెళ్ళు కానీ ఆజ్ఞాన్ని మెచ్చుకుంటున్నావా? చదువు బాబా త్వరగా. దిగిపోమని ఏలియాకు సెలవు. గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్న వాడు లేడనుకొని నీవు ఎక్కువ మాటలు వినండి. ఇప్పుడు వాని సేనాధిపతిని బ్రతకనిచ్చినాడు, ఆజ్ఞ బుద్ధిహీనుగానే ప్రవర్తించినాడు కనుక వారికి జరిగే శిక్ష చూడండి. దేవుడు లేడనుకో నీవు ఎక్రోను దేవత యొక్క బయలుజేబునొద్ద విచారణ చేయుటకి దూతలను పంపితివే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా ఇది నిశ్చయముగా నీవు మరణమగదు అని చెప్పాను. ఎక్కడ అతని ఎదుటనే చెప్తా ఉన్నాడండి. ఈ మాటలు ఎందుకు వింటా ఉన్నామంటే ఇక్కడ కూడా ఏలియా మోషే ఇద్దరు కలిసి ప్రతి వాని ఎదుట ఏడు చూపి నీవు పాపముల చేత చచ్చిన వాడవు, ఏం భయపడ్డం లేదండి. సువార్తలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అవునంటే అవును, కాదంటే కాదు. తిప్పి మీరు చావరు, బ్రతుకుతారు, చావరు. పాపంలో ఉంటే నువ్వు చస్తావు. ఎక్కడ? అగ్నిలో. అది సువార్త. తేటగా చెప్తూ ఉన్నాడండి, నీవు బ్రతకవు. చచ్చినాడా లేదా? అహజ్య చచ్చినాడండి. అవతల యెహోరాము వచ్చినాడు. ఆ సంగతి 12వ అధ్యాయంలో మరలా మనం ఆలోచన చేద్దాం. వాడేటువంటి రాజు ఏమైంది, అపవాది ఏం చేసినాడు, ఆ సంగతులు మనకు అవసరం. కానీ మెట్టుకు వీరు నిజమైన వ్యక్తులు అని విన్నాము, వారు ప్రవచించిరి అని విన్నాము, అంతేగాక దేవుడు వారిని బలపరిచినాడని విన్నాము. కానీ జరిగింది ఏమిటి? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే. ఏంటి బాబు? వారు సాక్ష్యము చెప్పుట ముగింపగా. గట్టిగా పట్టుకోండి. నేను నేర్చుకుంటూ ఉన్నమాట, నేను ఎప్పుడు చేస్తానని భయపడనక్కర్లేదు. దేవుడిచ్చిన పని ముగిస్తే ఆయన పిలుచుకుంటాడు. ఆయన ఇచ్చిన పని ముగించకుండా తీసుకుంటాడా? ఆ ధైర్యం నాకుంది. కానీ ఆ ఏ పని ఇచ్చినాడు నేను చెప్పలేను, గర్వపడడానికి లేదు. కానీ నమ్మకంగా చేస్తే ఏదైనా కానీ ఆయన చూసుకుంటాడు. కానీ పని ముగించిన వెంటనే పౌలు అన్నాడా లేదా? మంచి పోరాటం పోరాడింది, నా పరుగు మంచి పోరాటం పోరాడాడండి. ఇదిగో నా సమయం ఇంకా వచ్చింది. కానీ లెక్కేసుకున్నాడు. లెక్కేసుకుంటే ప్రభు ఏదేది నాకు అప్పగించినాడు టిక్కేసుకున్నాడండి. ఏదైనా మిగిలిపోతే లేదు ప్రభు. అందుకే అపొస్తలుల కార్యం 27 లేండి. నిన్నటి రాత్రి దేవుని దూత నాతో మాట్లాడినాడు. రోమాలో ఇంకా సాక్ష్యం ఇవ్వాలి, నేను చనిపోను కనుక మీరు కూడా చనిపోరు. ఎవ్వడు అన్నం తినలేదండి, అవునా కదా?
ఎవ్వడు కూడా భోంచేయడానికి భయపడుతూ ఉన్నారు. ఎట్లా ఇప్పుడు చచ్చిపోతే ఎందుకు తినాలా? లేండి లేండి అని చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి రొట్టె విరిచి వారిని తినమన్నాడండి. ఎవరు? పౌలు. ఏది ఆయనకు నిరీక్షణ? దేవుడు. రాత్రి వేళ దేవుడు నాకు కనపడి చెప్పాడు. ఇక్కడ కూడా ఈ మాట మరలా చదువు బాబు, 7వ వచనము. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే, గట్టిగా పట్టుకోండి, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే, ముగించిన తర్వాత వీరిద్దరూ సాక్ష్యము చెప్పుట ఎట్లా చెప్పినారని విన్నాము. నేరుగా చెప్పి, మీకు నచ్చినా నచ్చకపోయినా మేము చెప్పుచూ ఉన్నాము అంటే యూదులకు నచ్చి ఉంటుందా? కాని మాట చెప్తే ఒక సామెత ఉంది. కాని మాట చెప్తే ఊరు అచ్చిరాదా ఏదో అంటారు కదా. ఏం సునీత నవ్వుతున్నావు చెప్పు. కాని మాట అంటే ఊరు అచ్చిరాదని ఏదో అంటారు. అవసరంలా? అట్లనే వీళ్ళు అచ్చి రావాలని చేస్తున్నారా? లేదు. దయజాంత, మేము ఖాళీ దేవుని జాంత. ఆ విశ్వాసం మనకు ఉండాలి. సరే, అలాగున్నప్పుడు ఇంకేం చూస్తూ ఉన్నాము. వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధముల నుండి వచ్చి క్రూర మృగం వారితో, అరే యూదులారా, మీకు చేత కాదు, మీకు చేత కాదు. ఎవడొస్తూ ఉన్నాడండి? సాతాను వస్తూ ఉన్నాడు. చూచినారా? ఇంకోటి ముగించకంటే ముందు, సాతానుకు 2 అనుచరులు ఉన్నారు. 13వ అధ్యాయంలో చూస్తాము. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఇప్పుడు ముందు వీడే పని తీసుకుంటా ఉన్నాడు. అగాధ మనము ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోండి. 9వ అధ్యాయంలో మనం విన్నాం ఎలాగ వీరు త్రోయబడినారు. విన్నామా? త్రోయబడినాము. 3వ భాగం దేవదూతలు బంధించబడినారని కూడా విన్నాం. ఇప్పుడు దేవుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు యూదులేమనుకున్నారు? వాడు సిలువ వేయబడాలి, మేము సిలువ వేయించాము అనుకున్నారా లేదా? అపవాది కూడా అనుకుని ఉంటాడు. అరేవ్వా, ఆఖరుకు నేను అనుకున్నది గెలిచిన నేను. కానీ ఒక మాట చదువుతాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 22 and 23, 22, 23. ఇశ్రాయేలు వారలారా, నా మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుని వలన మెప్పు పొందినాడు. సరే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆ మాట వినండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, ఆయన అంటే దేవుని భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు, యేసుక్రీస్తు ప్రభు అందును బట్టి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి, ఇశ్రాయేలులారా, మీరు దుష్టుల చేత సిలువ వేయించి, రోమీయులకు అధికారం ఉందని వారి చేత మీరు సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి, అయితే మరణము బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది నీ కొరకు, నా కొరకు. ఇశ్రాయేలుల ఆధీనంలో ఏమనుకున్నారు? వీడు మనం నమ్ముకున్న దేవునికి విరోధంగా చెప్తా ఉన్నాడు, నేనే మెస్సి అని అంటున్నాడు, మనం ఇంకా కనిపెట్టుకొని ఉండగా ఇలాంటి బోధ చేస్తూ ఉన్నాడు, వీన్ని సిలువ వేయాలి. ఆయన ఎన్నో ప్రదర్శించుకున్నాడు, నేనే మెస్సి అని అన్నాడండి. ఎన్నో చెప్పినాడు, వినలేదు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఆయన భవిష్యత్ జ్ఞానం ఏది? జగత్ పునాది వేయబడకంటే ముందుగానే ఎఫెసీలకు వాసిన చెప్పినట్లు మన కొరకు దేవుడు తనకు మహిమ కలిగించుకోవాలని యేసు క్రీస్తునందు మనల్ని ప్రేమతో ఆయన ఏర్పరచుకొని మన కొరకు ఆయనకు శిక్ష విధించినాడు. అందుకే దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రీణియందు మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని ఎఫెసీ 1:7 చూస్తూ ఉన్నాం. మనకు క్షమాపణ అందును బట్టి కలిగింది. అది దేవుని భవిష్యత్ జ్ఞానం. వీళ్ళేమనుకున్నారు? మేము సిలువ వేసినాం.
అట్లనే ఇక్కడ కూడా వీళ్ళు రాబోయినారు కానీ ఎవరికి అధికారం దొరకలేదు. ఈ యూదులు కూడా చంపబోయి. ఇక్కడ ఒకటి చెప్తే బాగుంటుంది. ఏంటి? వీళ్ళు ఏమని చెప్తున్నారు? రే, మీరు దేవాలయం కట్టుతా ఉన్నారు, కట్టినారు, బాగానే ఉంది. అప్పటికి క్రీస్తు విరోధి వచ్చినాడు. శ్రమల కాలం కంటే ముందు మనకి ఇప్పుడు పెద్దవాడు ఒకడు ఉన్నాడు. వాడి మాటలు ఎట్లుంటాయంటే, నా కొడుకు జిలేబీ తీసుకొచ్చినాడు, నా బిడ్డ వచ్చిందని. ఏమ్మా జిలేబీ ఏమైంది? షుగర్ ఫ్రీ. అరే లేదు కొడుక, నేను జిలేబీ ఎట్లా తింటా? అరే ఇది జిలేబీ షుగర్ ఫ్రీ అంటే తిని చూసినాను, ఎట్లున్నది? రమ్యంగా ఉంది, అంత బాగుంది జిలేబీ, షుగర్ ఫ్రీ. ఇక్కడ కూడా ఈ క్రీస్తు విరోధి జిలేబీ, షుగర్ ఫ్రీ జిలేబీలు తీసుకొని వస్తాడండి. అరే మీరు అక్కడ ఎందుకు యెహోవాను పూజిస్తారు? ఆయన కంటికి కనపడడు ఏమన్నాడు? నేను చెప్పినట్లు అన్నీ మీకు స్వతంత్రం ఇస్తా. మొదటి 3.5 సంవత్సరాలు మోసగిచ్చి రెండో 3.5 సంవత్సరాల్లో ఒక విగ్రహాన్ని చేపిస్తాడు. అప్పుడు వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, మీరు చేసేది తప్పు, దేవుడు వేరే ఏ స్వరూపం మెచ్చుకోడు, మిమ్మల్ని కాల్ చేస్తాం, మాకు వీడు సరిగా సరిపోయినాడు, ఇప్పుడు కళ్ళు మూసుకొని మేము ఓటేస్తాం కావలిస్తే, ఏమనుకోవద్దు చెప్తా ఉన్నవారికి. కానీ అప్పుడు ఇంకా వీరందరితో చేతగాలేదని ఎవడొచ్చినాడు? సాతాను వచ్చినాడు. సాతాను వచ్చి ఏం చేశాడు? త్వరగా చదవాలి, లేకపోతే టైం దాటిపోతూ ఉంది. అగాధం నుండి వచ్చి క్రూరమృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారు శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొము అనియు ఐగుప్తు అనియు పేరు. ఉపమాన రూపముగా అంటే ఆత్మరూపకం. అంటే ఎందుకు నేను అక్కడ రాయబడింది అంటే సొదొమ అని ఐగుప్తు అని పేరు. అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడెను. మనం పొరపడకుండా ఆత్మరూపకంగా చెప్పినది. సొదొమ ఎటువంటి చెడ్డ ఊరు మనం ఇప్పుడు ఆలోచించనక్కర్లేదు. ఈజిప్టులో లేక ఐగుప్తులో ఏ మంచిది లేదు. అలాంటి స్థలాలలో సిలువ వేసినారు. మీరు చదువు బాబు త్వరగా. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములు అన్నారా వారి వీళ్ళని చంపినారు. కావలిస్తే మళ్ళీ చూద్దాం. కానీ 3.5 దినాలు ఈ శవాలు, ఎవరి శవాలు? ఇద్దరి శవాలు, ఏలియా మోషేది. వాళ్ళు ఏలియా మోషే కాకపోయినా మన మనసులో పెట్టుకుందాం, అలాంటి వారే. ఎందుకంటే ఆ మహత్కార్యాలు వారు చేసినవి అవే. ఇప్పుడు కొందరు ఎవరైనా మీతో నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చి వాదిస్తే దాని గురించి ఏం జగడా చేయాల్సిన అవసరం లేదు. కానీ మోషే ఏలియా లాంటి వారని చెప్పచ్చు, ఏం తొందర లేదు. మోషే ఏలియాలే అసలు నా ఉద్దేశంలో. సరే, ఇప్పుడు యూదులు చంపబడిన రోజున ఏం చేస్తారు? భూస్థాపన చేస్తారు. వాడు శత్రుడు చంపినా కూడా వెంటనే ఆ రోజు భూస్థాపన. యేసుక్రీస్తు ప్రభువు మేము రేపటి వరకు ఉంచలేము, చచ్చిపోకపోతే కాళ్ళు నరికి చంపేయమన్నారు. అన్నారా లేదా? ఇలా మీ అది కాదు చూడండి అన్నారు. పోయే లోపల ప్రభు తన ఆత్మను అప్పగించుకున్నాడు. వీళ్ళ చేత నేను ఎందుకు చంపబడాలి అని చెప్పి ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకు? అదే రోజు భూస్థాపన చెయ్యాలి. మరుసటి రోజు వరకు ఉంచరు. ఎవరు? యూదులు. వారి యొక్క క్రమము, చనిపోయిన వ్యక్తికి వారిచ్చే మర్యాద. నేను ఒక వ్యక్తి గురించి మీరు అంతా విని ఉంటారు. ఒట్టి లాడన్ అనేది చెప్తాను ఆఖరిది. మీకు అర్థమైందా? ఎవరో అతన్ని కూడా చంపినప్పుడు ఎక్కడికో దూరం తీసుకుపోయి అదే రోజు సముద్రం ఉంచేసినారండి. ఎందుకంటే చనిపోయి మళ్ళా వాడిని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వాళ్ళు ఉంచరు. అదే రోజున ఇజ్జత్. కానీ ఇక్కడేం జరిగింది? 3.5 రోజులు. ఇది యూదుల దేశమే, మరి 3.5 రోజులు ఎందుకు ఉంచినారు? చదవండి. 3 దినమున్నర వారి శవములను చూచి వారి శవములను సమాధులలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించు. చూసినారా? వారిని చూసి సంతోషం. ఇది మనుషులలో ఉండే పగ. మనిషికి ఉండే పగ ఎట్లుంటుంది? యేసుక్రీస్తు ప్రభు ఎవ్వరిని పగతో చూసుకోలేదండి. కానీ మనుషులు ఎలాంటి వారు?
3.5 దినాలు వాళ్ళ శవాలను చూచి మనుషులు ఏమనుకుంటూ ఉన్నారు? సంతోషం. అంతేకాదు ఇంకేం చేస్తున్నారు? చదవండి త్వరగా. సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకుంటారు. ఒకడు కట్నములు పుచ్చుకుంటారు, బహుమానాలు. ఏమిటి రేట్? అరే ఈ గిఫ్ట్ తీసుకో బాబు, దివాళీకి డిమార్ట్లో అవి ఏమంటారు డ్రై ఫ్రూట్ గిఫ్ట్స్. ఇది అంతా అప్పుడు 50 ఎంత నుండి 100, 150 ఎంత నాకు తెలియదు, ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. డ్రై ఫ్రూట్స్ చలో మన ఇమాన్యుయల్కి పంపుదాం, లేదంటే పలానాళ్ళకి పంపుదాం. డ్రై ఫ్రూట్స్. వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు? కట్నములు పంచుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళిద్దరూ మనకు చెప్పి 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 మనకు చెవులు రంధ్రాలు పడినాయి, చచ్చిపోయినారు. 3.5 దినాలు దేవుడు ఉంచినాడు. చదువు బాబు త్వరగా. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. చచ్చిన శవాలు 3.5 దినాలు అంటే ఇంచుమించు కంపు కొట్టడానికో లేకపోతే కుళ్ళిపోవడానికో మొదలైంటుంది అంటారు. 3 రోజుల తర్వాత నా కుమార్తె ఉంది చెప్తుంది, 3 రోజుల తర్వాత కుళ్ళు పడుతుందండి, 4వ రోజు నుండి కుళ్ళు పడుతుంది. కానీ 3.5 దినాల తర్వాత దేవుని జీవాత్మ వచ్చి చదువు బాబు. 3.5 జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించి గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఇప్పుడు భయం కలుగుతూ ఉందండి. ఇది నన్ను అడిగితే దేవుని భయం కాదు, ఆశ్చర్య కార్యాన్ని చూసి కొందరు భయపడతారండి. ఇది మారు మనస్సు కలిగిన భయం కాదు. ఎందుకంటే ఇప్పుడే చదివిస్తాను, 13వ వచనం చదువు ముందు త్వరగా. ఆ గడియలోని గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి అని ఉంది. కానీ అనేకుల దైవజనుల వ్యాకరణంలో చూస్తే ఇది తాత్కాలికమైన ఇది. ఈరోజు ఆదివారం ఇక్కడ కనపడి మరొక రోజు సారాయి షాప్, ఆదివారం ఇక్కడ కనపడి మరొకటి రోజులో బుర్కా పెడుతూ ఇంట్లో పండుకొని ఉండడం. దేవుని కొరకైనా ఆశ లేదు. అలాంటి వారి చేత దేవుడు మహిమపరచజాలడు, మహిమపరచబడడు. అందుకే అన్న రోమా 8:27లో హృదయములను పరిశోధించువాడు దేవుడు, ఆయనకు తెలుసు ఆత్మ యొక్క మనస్సు ఏదో. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము? 11వ వచనంలో చూస్తే కదా, 12వ వచనంలో అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. విన్నారా? మేఘారూఢులు. 10వ అధ్యాయంలో ఒకరిని చూచినాము, యెహోవా దూత. ఆయన ఎట్లున్నాడు బాబు? 10:1 చదువు త్వరగా, నేను 5 నిమిషాలు దాటినా. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు. మేఘము ధరించుకొని ఉన్నాడు. మేఘారూఢుడై రానై ఉన్నాడు. మనం కూడా మేఘముల మీద కొనిపోబడతాం. మేఘములో దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క దీవెన ఉంది. పకటెండా వారికి తగలకుండా ఆయన మేఘములో ఉండి కాపాడినాడండి. వాళ్ళకు తెలుసు ఎట్లున్నదో. నేను నిన్న ఎప్పుడో పాట విన్నాను, పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, నీకు తగులకుండా నిన్ను కాపాడు, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చు. సరే, ఈ కీర్తనలో ఆయన పాడిన దుఃఖం వేరు, వారు పాడిన దుఃఖం. మెట్టుకు మేఘారూఢుడై వచ్చే ప్రభు ఈ మేఘం ధరించుకున్న దాంట్లో నా మేఘంలో రండి అంటూ ఉన్నాడండి.
ఇది ఎట్లుందండి? నా మేఘంలో రండి. మనకు రాబోయే అర్హతలు ఊహించలేము. ఇప్పుడు వీరిని మేఘంలో ఇంతకుముందు గుర్రాల మీద, రథాల మీద తీసుకుపోయినాడు ఏలియాను, అగ్నిరథాల మీద. ఇప్పుడు వీళ్ళను మేఘముల మీద. నేను ఊహించుకున్నాను, నా కడుపున పుట్టినవారు మేఘముల మీద తీసుకుపోయినారంటే ఎంత సంతోషం, ఆనందం. కొదువ లేదు, దుఃఖము లేదు. ఎలా చూస్తూ ఉన్నాం? ఆయన మేఘముల మీద మేఘారుడలే పరలోకమునకు ఆరోహణమేరి వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. చూసినారు. శత్రువులు చూస్తున్నారు. మనం ఎగరలేము, తపామని భూమి ఆకర్షిస్తుంది మనల్ని. కానీ వీళ్ళు పైకి ఎగిరిపోతున్నారు. బూర ఊదబడగానే మనం అందరము ఆకాశమునకు కొనిపోబడతాం. ఈ మేఘంలోనే. అంత గొప్ప దేవుడు అండి. లేచిపోతాం. చదువు బాబాయ్, ముగి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో వీరు చెప్పి 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 వెళ్ళిపోయినారు. నేను ఒకసారి చెప్పినాను, అది మామూలు లోక సామెతగా, ఎలక తోక తెచ్చి ఎంతగా ఉతికినా కానీ అది నలుపే కానీ తెలుపు కాదు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిసార్లు ఉతకబడినా అట్లే ఉంటే జాగ్రత్త. వారు వెళ్ళిపోవటం చూస్తాము, బూర ఊదబడినప్పుడు వెళ్ళిపోతారు. అరే నేను కూడా నమ్ముకున్నావు లేదో నువ్వే పరీక్షించుకో. నువ్వు ఎట్లున్నావు? నీ మనసు ఎట్లున్నది? నీ సాక్ష్యం ఎట్లున్నది? నీ బ్రతికెట్లున్నది? అంతా అయినా తెలుసు, బట్ట బయలు. సరే, అప్పుడు వీళ్ళు చూచినారు. అంతేగాక పట్టణంలో 10వ భాగం కూలిపోయిందండి. యెరూషలేం పట్టణం అంటే యెరూషలేమే. ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చిరి. 7,000 మంది చచ్చినారండి. అసలు ఈ 7,000 మంది వేరే భాషలు చూసినప్పుడు గొప్పవారని రాయబడింది. మామూలు వారు కాదు, గొప్పవారు, పదవులలో ఉన్నవారు, పేరెక్కిన వారు, దేశాలలో ఇప్పుడు మినిస్టర్లు అంటే మనకు అర్థమవుతుంది. అలాంటి వారు 7,000 మంది. ఇంకా భయపడతారా లేదా? మేము చూసినాము, వీళ్ళు కూడా చచ్చిపోయినారు. దేవుని శిక్ష. ఆ తర్వాత 7వ దూత బూర ఊదినట్లు మనం చూస్తాం. కానీ అంతటితో మనము చాలించుకుందాము. దేవుడు తన మాటలు దీవించుడుగాక. మరలా కొన్ని భాగాలు మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణగల మా పరలోక తండ్రి, దయాళుడా, ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. విన్న మాటలు వ్యర్థం కాకుండా నీ కొరకై జీవించినట్లు బలపరిచి భద్రపరచమని, తిరుగా నీ సన్నిధిలో కనబడుటకు అనుకూలపరిచి మాయ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి.